రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ పై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. కోర్టు పరిధిలోని అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎలా సందర్శిస్తారని, ఎలా బహిరంగ ప్రకటనలు చేస్తారని ప్రశ్నించింది. అంబర్పేటలోని బతుకమ్మకుంట చెరువు వద్ద సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన సమావేశానికి రంగనాథ్ హాజరయ్యారు. జిమ్తో పాటు టాయిలెట్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బతుకమ్మకుంట భూ వివాదంపై గతేడాది జూన్ 10న హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించిన కమిషనర్ రంగనాథ్పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బిఆర్ మధుసూదన్ రావు ధర్మాసనం కోర్టు పరిధిలోని ప్రాంతాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎలా సందర్శిస్తారని అడిగింది. సమావేశాలు నిర్వహించి ప్రసంగాలు చేయడానికి తనకే పూర్తి అధికారం ఉన్నట్లుగా బహిరంగ ప్రకటన ఎలా చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు పరిధిలోని అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎలా సందర్శిస్తారని అన్నారు. అలాగే ఎలా బహిరంగ ప్రకటనలు చేస్తారని ప్రశ్నించింది. అంబర్పేటలోని బతుకమ్మకుంట చెరువు వద్ద సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన సమావేశానికి కమిషనర్ రంగనాథ్ హాజరయ్యారు. జిమ్తో పాటు టాయిలెట్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బతుకమ్మకుంట భూ వివాదంపై గతేడాది జూన్ 10న హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బిఆర్ మధుసూదన్ రావు ధర్మాసనం కోర్టు పరిధిలోని ప్రాంతాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎలా సందర్శిస్తారని అడిగింది. సమావేశాలు నిర్వహించి ప్రసంగాలు చేయడానికి తనకే పూర్తి అధికారం ఉన్నట్లుగా బహిరంగ ప్రకటనలు ఎలా చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది.